ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీ ఇల్లు నాది కానప్పుడు నేను నీకు ఏం కానుగా. వాడు బిడ్డైపోయాడు, నేను కానిదాన్నైపోయాను. అలా పోనుకు వచ్చిన దానిలాగా అరుస్తున్నావెందుకే? పోను పోను మూర్ఖంగా మీ నాన్నలాగా తయారవుతున్నావేంటి? ఇష్టం వస్తే నెత్తినెక్కించుకోవడం, లేకపోతే నిర్దాక్షిణ్యంగా గెంటేయడం. మంచి రాకపోయినా గుణాలొస్తాయని ఇందుకే అంటారేమో. వెధవ జీన్స్ ఎక్కడికి పోతాయి? తల్లిగారు వందనం, అమ్మగారు వేల వేల నమస్కారం. పదే పదే మీ నాన్నలాగా అనకపోతే ఆ నాన్న ఎవరో చెప్పు. ఆయన గారి దగ్గరికి పోతాను, నీ పీడ వదిలిపోతుంది. నిన్నే అడిగేది. మా నాన్న వివరాలు చెప్పు, వెంటనే వెళ్ళిపోతాను. వీడే నీ ఇంట్లో ఉంటాడు, నీ వెళ్ళిపోతా. బుజ్జి ప్లీజ్ కూల్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా నీకు కావాల్సింది. అదే మాట కూల్గా నాతో చెప్తే సరిపోయేది, సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. ఇంత గొడవ అవసరమా? నువ్వు మాట్లాడకరా నాతో. వెళ్ళమనేది నువ్వే, నీతో మాట్లాడకపోతే ఎలా బుజ్జి? నేను వెళ్ళనంటే కదా. చూడు బుజ్జి, రేపు మార్నింగ్ నువ్వు నిద్ర లేచేసరికి ఈ ఇంట్లో ఉండను. నన్ను నమ్ము, ఇట్స్ మై ప్రామిస్. ఏంటలా కోపంగా చూస్తున్నావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు. మా నాన్నెవరో చెప్తే వెళ్ళిపోతాను అన్నాను. అదే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మా నాన్నెవరో చెప్పు, వెళ్ళిపోతా. హలో అంకుల్. ఏమంటున్నాడమ్మా? వాడనేదేం లేదు. మై ప్రామిస్ ఇస్ ప్రామిస్. ఒప్పుకున్నాడా? అవసరం లేదు. మీకిచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. వాడు వస్తాడంతే. అర్థమైంది. నీ ప్రవర్తనకి కారణం అర్థమైంది. తన ఇష్టం లేకుండా అంత మోసం చేసి పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందే నీకు? నీకు అనవసరం. గుణ, రేపు ఈ టైం కల్లా నీ కొడుకు నీ ఇంట్లో ఉంటాడు. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. 100% జరుగుతుంది, జరిగి తీరుతుంది. చెప్పేది నిజం కాగానే నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ గా ప్రకటిస్తావా? హలో, ఐడియా ఇచ్చింది నువ్వైతే పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయ్యేలా చేసింది నేను. నాకు కూడా అందులో వాటా ఉంది. ప్లాన్ ఏంటి? ఐడియా ఏంటి? నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయికి ఫోన్ చేయమన్నారు, 2 ముక్కలు అడగమన్నారు, అడిగా. అవతల అమ్మాయి తరుణ్ణి పంపిస్తా అంది. అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శివ, ఏం చేశారా? అబ్బా, ఏదో ఒకట్లేరా, వాడు రావటం ముఖ్యం కదా. సౌమ్య, నిజం చెప్పు, ఏం ప్లాన్ చేశారు? శివ, ఎక్స్ట్రాల్ చేయకు. నువ్వు చెప్పు సౌమ్య, లేదంటే మీ ఇద్దరిని అనుమానించాల్సి వస్తుంది. తరుణ్ణి మీ ఇంట్లోంచి బయటికి పంపించాలి. పంపించకపోతే ఈ ఫోన్లో ఉన్న వీడియో నమ్మిస్తుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మా ఫ్రెండ్ కొడుకు కోసం చేయక తప్పడం లేదు. రేయ్, బుద్ధుందా మీకు? బ్లాక్మెయిల్ చేస్తారా? దీనికే బెస్ట్ ఫ్రెండ్గా అనౌన్స్ చేయాలా? అది కాదురా. నోరు ముయ్యరా. ఆ అమ్మాయి తరుణ్ణి పంపిస్తా అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాంటివన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదరా స్టూపిడ్. నీకు నచ్చవనే నీకు చెప్పకుండా చేశాము. నా కొడుకు నా ఇంటికి నా మీద ప్రేమతో రావాలి, ఇలా కాదు. వచ్చాక ప్రేమ అదే వస్తుందిలేరా. రేయ్,
నా దగ్గర ఉన్నప్పుడే కదరా నా మీద కోపంతో వెళ్ళాడు. అప్పుడు నువ్వు ప్రేమ చూపించలేదని, వాడితో టైం స్పెండ్ చేయలేదని. ఇప్పుడు నువ్వు మారావు కదా, ఆ, తన కోసమేగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యావు. నేను మారాను సౌమ్య, కానీ వాడు మారలేదు కదా. క్యాంప్కి హెల్ప్ చేయమని అడిగితే వాడు రానన్నాడు కదా. అవన్నీ వదిలేరా, పాస్ట్ ఈజ్ పాస్ట్. వాడు ఎలా వచ్చాడన్నది ముఖ్యం కాదు. వచ్చాక కోపం వచ్చి వెళ్లకుండా చూసుకో. ఉమ్, ఎమోషన్స్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వటం కూడా ముఖ్యమే. అవును గుణ, నీ ఆరాటం చూడలేక మాకు మరో దారి కనిపించకే ఇలా చేశాము. గుణాకి కోపం వచ్చిందంటావా? ఇప్పుడు కోపం వచ్చినా రేపు కొడుకుని చూసి మురిసిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. అంతేనంటావా? డోంట్ వరీ, నాకు వాడి గురించి బాగా తెలుసు కదా. ఇందాక అనవసరంగా నిన్ను విసుక్కున్నాను. కొంచెం కటువుగా మాట్లాడాను. నా కోసం ఒక సహాయం చేస్తానని చెప్పావు కదా. చేస్తావా? ఏం చేయమంటారో చెప్పండి. నా కొడుకుని నాకు మా అమ్మ దగ్గర చేరి నా మీద చాడీలు చెప్తున్నావా? ఫ్రెండ్ అని 2 రోజులు ఉండడానికి అవకాశం ఇస్తే ఇక్కడ సెటిల్ అయిపోతావా? బాధపడుతున్నావు కదూ? లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవి ఆనంద బాష్పాలు. నా మధు ఎంత బాగా అర్థం చేసుకుంది, ఎంత గొప్పగా మాట్లాడింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రేట్ మధు, యు ఆర్ గ్రేట్, రియల్లీ యు ఆర్ గ్రేట్. నీ బాధకి కారణం నేనే అని ఇలా వెక్కిరిస్తున్నావా? నో, నిన్ను దెప్పి పొడవడమా, వెక్కిరించడమా? మీ అమ్మకి నీ మీద చాడీలు చెప్తున్నానన్నావే, అది 100% కరెక్ట్. అసలు ఎందుకు అంత మ్యాడ్గా బిహేవ్ చేసావు? నన్నే కాదు, మీ అమ్మను కూడా అంత హర్ట్ చేయాల్సిన అవసరం నీకేంటి? నీ ప్రవర్తనకి కారణం ఏంటో చెప్పు. నీ ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. నువ్వేం ప్రామిస్ చేశావో అది చెయ్యి. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి, అంతే. బలవంతంగా సమాధానం చెప్పించాలని చూడొద్దు. మీ నాన్న ఫ్రెండ్స్ నన్ను బ్లాక్మెయిల్ చేశారని ఎలా చెప్పాలిరా చిట్టి నీకు? అర్థమైంది బుజ్జి, ఇంకా నిన్నేం అడగాల్సిన పని లేదు. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఏదో స్కెచ్ చేసి అందులో భాగంగా నిన్ను వాడుకుంటున్నట్టున్నాడు. ఆయనకి మాట ఇచ్చుంటావు, అందుకే నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు. నీ మాట నిలబెట్టడం కోసమైనా నేను ఆయన దగ్గరికి వెళ్తాను బుజ్జి. థ్యాంక్స్ రా. నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వేం ఫీల్ అవ్వకు. గుడ్ నైట్, వెళ్ళు. జరణి, వెళ్ళి ఉండమని చెప్పి ఆపచ్చు కదే. వెళ్ళవే. ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండడమే మంచిది. గొప్ప సత్యమే చెప్పావులే. కానీ వాడు నిన్నెంత అభిమానించాడో, ఎంత మర్యాద ఇచ్చాడో, అమ్మా అని పిలవాలని ఎంత ఆరాటపడ్డాడో ఒక్కసారి ఆలోచించవే. వీడి కోసం అవతల వాళ్ళు కూడా
అంతే ఆరాటపడుతూ ఉంటారు కదా. చాలా చిత్రంగా మాట్లాడుతున్నావే. మరి మధు ఆరాటను ఎందుకు తప్పు పడుతున్నావు? దాన్ని నా బిడ్డగా పెంచాను. మరి అదెందుకు తండ్రి అని ఆరాట పడుతోంది? ఆ మనిషి గురించి తెలియదు కాబట్టి. ఈ కుర్రాడు వాళ్ళని వద్దు అనుకుని వదులుకొని వచ్చాడు అంటే అక్కడేదో లోపం ఉన్నట్టే కదా. అమ్మా, ఇప్పుడు అవన్నీ అనవసరం. మదే తీసుకొచ్చింది, మదే అతని మీద అనవసరంగా అరిచింది. దానికి కారణం అడగవు, ఈ అబ్బాయిని ఉండమని అనవు. రోజు రోజుకి నువ్వు అసలు అర్థం కావట్లేదే. నష్టమేం లేదు, నాకు బాధగానే ఉంది. కానీ ఇప్పుడు ఆగమంటే మధుకి నువ్వు నేను సమాధానం చెప్పలేవు. మనల్ని బ్రతకనివ్వదు, అతన్ని ఉండనివ్వదు. ఓహో, భయపడుతున్నావన్నమాట. కొత్తగా గొడవలు ఎందుకని మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఆ అబ్బాయి మీద నీకు మనసులో ప్రేముంది కదా. అమ్మా అన్న పిలుపు కట్టేసింది కదా. ఎందుకే మనసు చంపుకోవడం? ఉండమనకపోతే మనసులేందని అవుతావే. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. అసలే మనసులో లేదు, ఇంకా చిరాకు తప్పించుకో. కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు ప్లీజ్. పోను పోను దీని గుండె బండరాయి అయిపోతోంది. నో చిటి, తప్పదంటావా? మాటిచ్చాను, తప్పలేదు. ఎక్కడున్నా 10 కాలాల పాటు చల్లగా ఉండు నాన్న. అమ్మా అమ్మా, గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. తల్లి కొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా. మళ్ళీ పిలిచే అవకాశం వస్తుందో రాదో, మీరు ఒప్పుకుంటారో లేదో అని వెళ్ళబోయే ముందు పిలవాలనిపించింది, అందుకే పిలిచాను. చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. ఏమనుకోకండి. అవును, నిన్న మీరేదో అడగబోయారు. బుజ్జి వచ్చి మూడ్ మార్చేసింది. ఏంటండి అది? ఇప్పుడు అడుగుదాం అనుకున్నా అడగలేని పరిస్థితి. అది నాకు బాగా అర్థమవుతుందండి. అడగవే. వద్దండి, ఇది టైం కాదు. ఎప్పుడైనా మీకు మళ్ళీ అడగాలనిపిస్తే టైం చూడకుండా ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. వెళ్తున్నాను. జాగ్రత్త నాయనా. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. ఎవరేమన్నా మర్చిపో. బాధపడి మనసు పాడు చేసుకోకు. అప్పుడప్పుడు వచ్చిపోతుండు. సమాధానం చెప్పలేనండి, అంతా దేవుడి చేతిలోనే ఉంది. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం ఓ
మనసే తడిసే వేళ మావయ్య 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 ఎర్లీగా లేచెల్లి మెడికల్ క్యాంప్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసొచ్చాను. ఇక మీరు బయలుదేరచ్చు. కరెక్ట్ టైంకి నువ్వు ఇలా హెల్ప్గా రావటం బెటర్ అయిందిరా. మన అనుకుంటే హెల్ప్ ఎలా అవుతుంది మావయ్య? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఆ లిస్ట్ ప్రకారం అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్స్ మెడిసిన్స్ అరేంజ్ అయ్యేలా చూడు. అలాగే మావయ్య. కొడుకు లేని లోటు నువ్వు తీర్చడానికి వచ్చావు. చాలా సంతోషంగా ఉందిరా. అయ్యో గుణ, అవేం మాటలు? నీకు కొడుకు లేకపోవడం ఏంటి? బంగారం లాంటి కొడుకుండగా. సాయం చేసినంత మాత్రాన కొడుకులైపోతారా? నా మీద అలిగి వెళ్ళాడు కదరా. దానికి కారణం నువ్వు పట్టించుకోకపోవడమే. తరుణ్ తప్పేం లేదు. అలకలు అలాగే ఉంటాయా? అయిన వాళ్ళు కాకుండా పోతారా? వీళ్ళు నన్ను మావయ్యకి దగ్గర అవనిచ్చేలా లేరు. సౌమ్య చాలా కరెక్ట్గా చెప్పింది. తరుణ్ నీతో లేడన్న ఎమోషన్లో ఉండి అందరికీ ఆ స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ధీరజ్, నువ్వు వీళ్ళ మాటలేం పట్టించుకోకు. కావాలని వీళ్ళు నిన్ను ర్యాగింగ్ చేస్తున్నారు. స్పోర్టివ్గా తీసుకో. ర్యాగింగ్ ఏం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. నువ్వు వెళ్ళరా. గో. ఓకే మావయ్య. అంకుల్, మీరు చెప్పిన లొకేషన్లో మెడికల్ క్యాంప్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ ధీరజ్ ఆల్రెడీ చేశాడు. నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు. మేం బయలుదేరబోతున్నాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓహో, ధీరజ్ అన్ని ఏర్పాట్లు చేశాడా? మీరు హ్యాపీనా? గుడ్. తరుణ్, తను డాక్టర్ సౌమ్య వైజాగ్ నుంచి వచ్చి మన కోసం వర్క్ చేస్తోంది. హలో తరుణ్, నీ గురించి శివ నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండటం, మనం కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఆహా, వీడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ముందు వీళ్ళని మావయ్యకి దూరం చేయాలి. సౌమ్య, నేను శివ మెడికల్ క్యాంప్కి వెళ్తున్నా. తరుణ్ ఫ్రెష్ అయ్యాక వాడికి ఇష్టమైతే రండి. శివ, పద. ధీరజ్, కమ్. మావయ్య రండి. క్యాంప్లో పాట్ టెస్ట్ రిజల్ట్స్ పేషెంట్స్కి చెప్తే బాగుంటుందని మొబైల్ ల్యాబ్ని ఏర్పాటు చేశాను. నువ్వేరేం చేసావా? ఎస్, నేను 4 గంటలకే బయలుదేరాను. వస్తూ క్యాంప్ ప్లేస్లో చూస్తే బ్యానర్ తప్ప అక్కడ ఏ అరేంజ్మెంట్స్ కనబడలేదు. వెంటనే నేను అక్కడ దిగి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చాను. అందుకే లేట్ అయింది. అవునా? అవును, నేను అక్కడ ఉన్నంతసేపు మా నాన్న ఐడియల్ కొడుకు ధీరజ్ అక్కడ కనబడలేదే. అంటే నీ శ్రమంతా వాడి అకౌంట్లో వేశాడన్నమాట. మొదటి నుంచి వాడి బుద్ధే అంత. తప్పు అవతల వాళ్ళ మీద నెట్టడం, మంచి వాడి పేరుని వాడు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. జెల్సీ ఫెలో. అవతల వాళ్ళ ప్రేమల్ని ఓరవలేడు. వాడు రోగ్ అని వచ్చిన వెంటనే తెలుసుకున్నాను. ఇప్పుడు వాడి క్యారెక్టర్ మొత్తం తెలిసింది. ఆ రాస్కల్కి ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్తా. మధు ఇంకా ఇంటికి రాలేదేమి? నాకు మాత్రం ఏం తెలుసు? అదెప్పుడైనా పలానా దగ్గరకు వెళ్తున్నాను, పలానా టైంకి వస్తానని చెప్పెళ్ళిందా? మా నారాటానికి ఫోన్ చేసినా ఆన్సర్ చేయదు. వచ్చాక అడిగితేనేమో కోపం వస్తుంది. వాళ్ళ ఇష్టాలకు వదిలేసి చూడడమే తప్ప మనం ఏం చేయగలం? నాకేదో సమాధానం చెప్పడానికనే మాటే కానీ నువ్వు చెప్పేది నీ మనసుని సమాధానపరిచే మాటేనా? ఏం చెప్పమంటావమ్మా? నిజంగా దాని ఇష్టానికి వదిలేస్తావా? ఏం చేయమంటావు చెప్పు. ఇదివరకు రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, నాకు స్వతంత్రం లేదా, నా ఇష్టానికి నన్ను బ్రతకనివ్వా అనేది. ఇప్పుడు కొత్తగా నాన్న పిచ్చి పట్టింది. నాన్నెవరో చెప్పు, వెళ్ళిపోతాను అంటుంది.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. బుర్రలో నరాలు చిట్లేలా ఉన్నాయి. శత్రువులా వేధిస్తుంది. అలా అనుకుంటే ఎలా? ఏదో విధంగా నచ్చచెప్పి దాని మనసు మార్చు. మనం మారినా అది మారదు. సేమ్ టు సేమ్ బ్లడ్, వాళ్ళ నాన్న బ్లడ్. ఇప్పుడు అతని సంగతి ఎందుకు లేవే? ఇన్నాళ్ళు మర్చిపోయి బ్రతుకుతున్నా మళ్ళీ నా జీవితంలో ఇది కొత్త నాటకం ఆడబోతుందని భయం వేస్తుంది. దేనికే భయం? గునా కనపడ్డం, మధు నాన్న గురించి ప్రశ్నించడం, చివరికి ఎటు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. వీళ్ళు నాకు దూరం అయితే బ్రతుకు భారం అవుతుంది. బ్రతకడమే కష్టమయ్యేలా ఉంది. పిచ్చిగా మాట్లాడకు. ఏం కాదు, భగవంతుడు మేలే చేస్తాడు. కన్న పిల్లలే అర్థం చేసుకోవడం లేదు. కనికరం లేని దేవుడు, నేను నమ్మని దేవుడు నాకు మేలెందుకు చేస్తాడమ్మా? అలాంటి ఆలోచనలన్నీ మనసులోకి రానివ్వకు. మీ బిడ్డలా ఓ నమ్మిన బంటులా ఆసరాగా నిలబడతాను. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. ఆ అబ్బాయి ఉన్నప్పుడేమో వెళ్ళమన్నావు, ఇప్పుడెందుకే అటు అలా చూస్తున్నావు? చిట్టి అన్న మాటలు గుర్తొస్తున్నాయమ్మా. మనిషి ఎదురుగా లేనప్పుడే విలువ తెలుస్తుంది. తల్లో నాలుకలాగా చాలా అభిమానంగా ఉన్నాడు. మధు కఠినంగా మాట్లాడి నానా మాట్లాడి పంపించింది. అవును, ఆ అబ్బాయి అంతలా గుర్తొచ్చే మాటలు ఏమన్నాడే? మీ బాధ తీరే దారేదైనా కనిపించినప్పుడు ఆ దారిలో మీకు తోడై నడవడానికి నేనున్నానని మాటిస్తున్నాను. అంటే నా పెద్ద మనవడు ఎలా ఉన్నాడో ఒకసారి చూసి రమ్మన్న అబ్బాయిని పంపిస్తే ఎలా ఉంటుంది? దీని మనసు వాడి మీద లాగుతోంది. మళ్ళీ ధ్యాస మారకముందే దీని చేత ఫోన్ చేయించాలి. అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంటుంది చక్రి. ఆమె అతన్ని మళ్ళీ తన లైఫ్లోకి ఇన్వైట్ చేసే ఛాన్స్ లేనప్పుడు మీరెందుకు భర్త అవ్వకూడదు? కొంచెం మాట్లాడాలి, కొంచెం బయటికి రావచ్చు కదా. మీ ఇద్దరి కోసం ఇక్కడ టేబుల్ రిజర్వ్ చేశాను. ఇద్దరు వస్తున్నారు కదా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.